ఈ ఉదయకాలమున మన వేద గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున మనము స్టెఫను గురించిన స్టెఫన్ గారు గురించినటువంటి హతసాక్షి అయిన స్టెఫన్ గారి గురించి కొన్ని లోతైన విషయాలు ఈ రోజున మనం మాట్లాడుకుందాం. స్టెఫన్ చేసిన విజ్ఞాపన ప్రార్థన గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఇంతకీ స్టెఫన్ గారు ఎవరి స్టెఫను అని ఆలోచన చేస్తే, క్రీస్తు కొరకు చనిపోయిన మొట్టమొదటి హతసాక్షి, 7 పరిచారకులలో ఒకడు. స్టెఫన్ గారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నటువంటి వాడు, కృపతోనూ బలముతోనూ నిండుకున్నవాడు. స్టెఫన్ గారు కృపతోనూ బలముతోనూ నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయిస్తున్నవాడు. భూమి మీద నుండే దేవుని మహిమను, పరలోకంలో ఉన్న యేసు ప్రభువును చూసినటువంటి వ్యక్తి స్టెఫన్ గారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూస్తున్నానని చెప్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 55-56 వచనములో ఈ మాటలు అక్కడ మనకు ఉంటాయి. అయితే స్టెఫన్ గారు యేసుక్రీస్తు వారికి సాక్షి. శత్రువులను సైతం క్షమించగలిగినటువంటి వాడు స్టెఫన్ గారు. మనమైతే క్రైస్తవ పేర్లు పెట్టుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, ఆ ఫార్మాలిటీస్ ఈ ఫార్మాలిటీస్ అన్నీ బాగానే పాటిస్తూనే క్రైస్తవుల్లో చలామణిలా అయిపోతున్నాం. కానీ క్రీస్తుని మాత్రం అనుసరించలేకపోతున్నాం. ఎందుకంటే క్రైస్తవ్యం లోపించింది. సినీ యాక్టర్ని, పాప్ సింగర్ని, క్రికెట్ ప్లేయర్ని ఇలా కొంతమందిని రోల్ మోడల్స్లుగా పెట్టుకుంటున్నాం. వారిలాగే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ స్టెఫన్ మాత్రం క్రీస్తునే రోల్ మోడల్గా పెట్టుకున్నాడు. మరణంలో సహితం ఆయన్నే అనుసరించగలిగాడు. సత్యం కోసం నిలబడినప్పుడు స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు యేసు ప్రభులు వారు సిలువలో తనకు తాను తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగా స్టెఫన్ గారు అన్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రభువుని గురించి మొరపెట్టుతూ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుతుండగా వారు అతనిని రాళ్లతో కొట్టారు. యేసు ప్రభువులు వారు తనను హింసిస్తున్న వారి కొరకు ఎలా విజ్ఞాపన చేయగలిగారో స్టెఫను కూడా అదే మాదిరిని అనుసరిస్తూ విజ్ఞాపన చేయగలిగాడు. ఎలా అంటే అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మాపుకు అని గొప్ప శబ్దంతో పలుకుతున్నాడు. ప్రియ స్నేహితుడా, క్రీస్తును కలిగి ఉండి క్రీస్తును అనుసరించగలిగిన వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును కలిగి ఉండి క్రీస్తును అనుసరించగలిగిన వాడే క్రైస్తవుడు. అయితే స్టెఫనులా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన కృపతోనూ బలముతోనూ నిండుకొని విజ్ఞాపన చేసేటువంటి అనుభవాన్ని కలిగిందో అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును కాక. ఆమేన్.